1931 మార్చి 23 లాహోర్ సెంట్రల్ జైలు ఉరిశిక్ష గది. ముగ్గురు యువకులు భయం లేకుండా చిరునవ్వుతో తమ గమ్యం వైపు నడుస్తున్నారు. ఎందుకంటే వారు మరణం వైపు కాదు, అమరత్వం వైపు నడుస్తున్నారు. వారెవరో కాదు, భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్. భగత్ సింగ్ 1907 సెప్టెంబర్ 28న పంజాబ్లోని బాంగా అనే గ్రామంలో జన్మించాడు. ఆయన ఇంట్లో గాలి కూడా స్వాతంత్ర స్ఫూర్తితో నిండి ఉండేది. మామూలు అందరూ విప్లవకారులే. స్వాతంత్రం భగత్ కు కల కాదు, ఆయన వారసత్వం. వయసు నుంచి విప్లవ కళలతో పెరిగాడు. జలియన్ వాలాబాగ్ నరమేధం గురించి విన్నప్పుడు వయసు 12 సంవత్సరాలు మాత్రమే. రక్తంతో తడిసిన నేల, నిరపరాధుల కేకలు ఆయన గుండెల్లో ఎప్పటికీ ఆరని అగ్నిని వెలిగించాయి. ఆయన ఉద్యమంలో చేరాడు, భయంతో కాదు, కోపం. చర్యలు తీవ్ర రూపం దాల్చాయి. ప్రతి ఒక్కరిలో స్వాతంత్రం, స్వేచ్ఛ కోసం అగ్నిని రగిల్చాడు. స్వేచ్ఛా పత్రికలు గాలిలో ఎగిరాయి. భగత్ సింగ్ చిరునవ్వుతో లొంగిపోయాడు. బ్రిటిష్ వారు భగత్ సింగ్ కి ఉరిశిక్ష విధించారు. ఈ ఉరిశిక్షను తప్పించే శక్తి గాంధీజీ గారికి ఉన్న, అప్పట్లో ఆయన అది చేయలేదు. ఈ కారణం అహింస ఎక్కువగా ఉందని చెబుతుంటారు. ప్రతి ఒక్కరూ భగత్ సింగ్ లా యుద్ధం చేసి ఉంటే మనకి స్వాతంత్రం ఎప్పుడో వచ్చేదని, అలాంటి చర్యలన్నీ గాంధీజీ గారు అడ్డుకున్నారని సుభాష్ చంద్రబోస్ గారికి, గాంధీజీ గారికి ఆ విషయంలోనే ఎన్నోసార్లు గొడవలు కూడా జరిగాయని చెప్పుకుంటారు. భగత్ సింగ్ లొంగిపోయిన తర్వాత కూడా అతని స్వాతంత్ర పోరాటం ఆగలేదు. అతను చదివాడు, రాశాడు, మరింత మందిని ప్రేరేపించాడు. మాటలు నా శరీరాన్ని చంపగలరు, కానీ నాలోని ఆలోచనలు ఎప్పటికీ చంపలేరు. ఈ మాటలు ఇప్పటికీ కోట్లాది మంది గుండెల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. ఆయన ఉరిశిక్షలో కూడా రాజకీయం జరిగింది. తన ఉరిశిక్ష 1931 మార్చి 24న ఉదయం జరగాల్సింది, కానీ 1931 మార్చి 23 సాయంత్రం విధించారు. ఇప్పటికే నిరసనకారులు లాహోర్ సెంట్రల్ జైలు ముందు ఈ ఉరిశిక్షకు విరుద్ధంగా నిరసన చేస్తున్నారు. ఉరిశిక్ష విధించిన తర్వాత ఆ మృతదేహాలను ముందు వైపు నుంచి తెస్తే చాలా పెద్ద గొడవ చేస్తారని వెనక వైపు నుంచి తీసుకెళ్లడం జరిగింది. లాహోర్ నుంచి ఒక ట్రక్కులో వేసి ఫిరోజ్పూర్కి తరలించి ఒక నది ఒడ్డున ఎటువంటి అంత్యక్రియలు లేకుండా కాల్చివేస్తున్నారు. మంటలు చూసిన దగ్గరలోని ప్రజలు వచ్చి చేరుకోగా బ్రిటిష్ పోలీసులు భయంతో పారిపోయారు. ఆ సగం కాలిన శవాలను చూసిన ప్రజలు అవి విప్లవకారులు అని గుర్తించి ఎంతో రోధించి రాత్రి మొత్తం అక్కడే ఉండడం జరిగింది. భగత్ సింగ్ చనిపోయినప్పుడు అతని వయస్సు 23 సంవత్సరాలు మాత్రమే. మరణం పట్ల అతను గర్వించాడు. అతను చనిపోలేదు, అమరుడయ్యాడు. అతను చనిపోయే ముందు కూడా ఇంక్విలాబ్ జిందాబాద్ అని నినాదం చేశాడు. ఎప్పుడైనా మీరు అన్యాయం కోసం ఎదురు నిలిస్తే, స్వాతంత్రం కోసం పోరాడితే భగత్ సింగ్ ఆత్మ మీ పక్కనే నడుస్తుంది. భగత్ సింగ్ ఈజ్ ఏ ఎమోషన్ ఆఫ్ ఫ్రీడమ్ ఫైట్. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నలుగురు షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.